తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కష్టపడితేనే తప్ప ప ఫలితాలు రాని పరిస్థితి. కొంతమంది కొన్ని అంటే డిపార్ట్మెంట్స్‌లో చదివే వాళ్ళకి ఆర్ట్స్ అండ్ సైన్స్, గణితము, తర్వాత లా, ఇంజినీరింగు, టెక్నికలు, డిజిటలు ఇలాంటి వాటిల్లో చదివే విద్యార్థులకు విశేషమైన ఫలితాలొస్తాయి. వీరు విదేశాలు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు అవకాశాలొస్తాయి. కొంతమందికి ఇంక్రిమెంట్స్ బాగా పడే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభిస్తాయి. పెట్టుబడులు పెట్టుకోవచ్చు. వ్యవసాయదారులకు పంటకు అనుకూలమైన పరిస్థితులున్నాయి కాబట్టి మీరు పంటను నిరభ్యంతరంగా ప్రారంభించుకోవచ్చు. ఆరోగ్యం చూసినట్లయితే సామాన్యంగా ఉండబోతోంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో కొత్త ప్రాజెక్టులు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ, అధిష్టానం యొక్క మెప్పు ఈరోజు పొందుతారు. కళల్లో అంటే సినీ రంగము, టీవీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు, పారితోషికాలు కూడా పెరుగుతాయి. క్రీడాకారులకు విజయం సాధిస్తారు. పతకాలను తెచ్చుకుంటారు. హస్తకళలు ఆదాయం పెరుగుతుంది. కస్టమర్స్ కూడా మీ యొక్క వస్తువులకు మంచి గిరాకీ పెరిగేటట్టుగా నమ్మకంగా ఉండబోతున్నారు. కాంట్రాక్టుదారులకు లాభదాయకమైన ఒప్పందాలు ఈరోజు సక్సెస్ అవుతాయి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడిని ఆరాధించండి. సూర్యుడికి సంబంధించినటువంటి నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించండి. మాంసాహారాన్ని నిషేధించండి. మద్యాన్ని ముట్టుకోకండి. సూర్యుడికి ఈ 2 చాలా చాలా పర్టిక్యులర్ కాబట్టి అవి మీరు పాటించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. లేదు అనుకున్నట్టయితే సూర్యుడు ఎంత మంచి ఫలితాలు ఇస్తాడో అంత వ్యతిరేక ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి రెండిటికి సిద్ధమయ్యేటట్టుగా ఉండండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కష్టపడితేనే తప్ప మీరు సక్సెస్ సాధించలేని పరిస్థితి. విదేశాలకు వెళ్ళాలంటే కనుక ఈ రోజు వదిలేసి మరుసటి రోజు అప్లికేషన్ పెట్టుకోవడానికి కానీ, దానికి సంబంధించిన ప్రణాళిక వేసుకోవడం కానీ చెయ్యండి. సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులకు స్థిరమైన పురోగతి కనిపిస్తోంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక ఈ రోజు అస్సలు మంచిది కాదు. ఆ ప్రయత్నాలు చేయకండి. వ్యవసాయదారులకు సాధారణమైన పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే తలనొప్పి, తలకు సంబంధించి, నరాలకు సంబంధించి రుగ్మతలు కానీ, సమస్యలు కానీ తీవ్రంగా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అది తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోండి. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేస్తారు. దీనికి సంబంధించినటువంటి ధనము అన్ని వైపుల నుంచి ఆ సమయానికి అందే ఏర్పాటు అవుతుంది. ఐటీ రంగంలో ఒత్తిడి ఉంటుంది. కొంతమంది ఐటీ రంగాన్ని వదిలి వెళ్ళిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. రాజకీయంలో జాగ్రత్త అవసరము. ఆచితూచి ఏ వ్యవహారమైనా చేయండి. కళలకు సాధారణంగా ఉంటుంది. ఎటువంటి ఫలితాలు పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఈ రోజైతే లేదు. హస్తకళలకు మార్కెట్ స్లోగా ఉంటుంది కాబట్టి మీరు కొత్తగా ఏ వస్తువుని ఈ మార్కెట్లోకి ప్రవేశపెట్టకండి. కాంట్రాక్టులకు నిరీక్షించే సమయము అంటే మీరు ఇంకా వెయిట్ అండ్ సీ అన్నట్టుగానే చూడాలి తప్ప ఈరోజు ఏ ప్రయత్నం చేయకండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణువుని పూజించండి. విష్ణు సంబంధిత ఆలయాలను తప్పనిసరిగా సందర్శించండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సక్సెస్ సాధిస్తారు. వీరు ఏ పనిలోనైనా, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లోనైనా, ఎక్కడైనా సరే వీరు ఏదనుకుంటే అది ఈ రోజు చేయాలి అని అనుకుంటే కనుక చక్కని ఫలితాన్ని మీరు ముందు పొందబోతారు. ఈరోజు వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు మంచి మార్పులు మీ స్థితి నుంచి మంచి మంచి మార్పులు, స్థాన మార్పులు కావచ్చు, స్థల మార్పులు కావచ్చు, మీ క్యాడర్ మార్పులు కావచ్చు జరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజులు. పెట్టుబడులకు, విస్తరణకు ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సామాన్యంగానే ఉంటుంది. కుటుంబపరంగా శుభకార్యాలకు సూచనలు ఉన్నాయి. ఐటీ రంగంలో కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు, అధిష్టాన మద్దతు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. సినీ రంగంలో ఉన్న వాళ్ళకి సక్సెస్ సాధిస్తారు తప్ప అవకాశాలు వచ్చే పరిస్థితి అయితే ఈరోజు కనబట్టలేదు. క్రీడాకారులు పోటీలో విజయం సాధిస్తారు. పతకాలను తెచ్చుకుంటారు. హస్తకళల వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. కస్టమర్స్ని జాగ్రత్తగా పెంచుకునే ప్రయత్నం చేయండి. కాంట్రాక్టుదారులకు మంచి ఒప్పందాలు ఈరోజు కుదురుతాయి. దాని మీద సంతకాలు పెట్టాలన్నా, అగ్రిమెంట్ కుదుర్చుకోవాలన్నా ఈ రోజు తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శుక్రగ్రహానికి తప్పనిసరిగా పూజ చేయించుకోండి. శుక్రుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.
తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కష్టపడితేనే గాని ఫలితం రాదు. కొంతమంది విదేశాలు వెళ్ళడానికి అప్పటికే మీకు శాంక్షన్ అవ్వడం కానీ, వెళ్లేందుకు ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈ రోజు తప్పనిసరిగా ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఈ రోజు గోచరిస్తోంది. వ్యాపారస్తులకు లాభ నష్టాలు సమపాళ్లలో ఉంటాయి. పెద్దగా ఈ రోజు చెప్పుకోదగినట్టుగా ఏమీ లేదు కాబట్టి ఈ రోజు ఏ ప్రయత్నాలు చేసుకోకండి. వ్యవసాయదారులకు శ్రమించండి. శ్రమిస్తేనే తప్ప మంచి ఫలితాలు కనబడటలేదు. రుణాలు పెరిగే అవకాశం కనబడుతోంది. కాబట్టి వ్యవసాయదారులు ఈ రోజు ఏ పని చెయ్యకండి. తదుపరికి వాయిదా వేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే అలసట, ఒత్తిడి కనపడుతోంది. కుటుంబపరంగా మానసిక ప్రశాంతత లోపించే అవకాశం గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఒత్తిడి పెరిగి కొంతమంది ఉద్యోగాలు మారే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో జాగ్రత్తల అవసరము. మాటను ఆచితూచి వేసుకోండి. పథకాలు ఏవైనా ప్రవేశపెట్టాలన్నా, కొత్తగా రచించాలన్నా కానీ ఈ రోజు అయితే మాత్రం ఆ పని పెట్టుకోకండి. కళాకారులు, సినీ రంగం వాళ్ళకి అవకాశాలు పెరుగుతాయి. పారితోషికం కూడా చక్కగా పెరుగుతుంది. క్రీడాకారులు మరింత శ్రమిస్తేనే తప్ప మీకు విజయం సాధించే అవకాశం లేదు. హస్తకళల వాళ్లకు సామాన్యమైన స్థితి ఉంది. పెద్దగా ఈ రోజు ఏ ప్రయత్నాలు ప్రారంభించకండి. కాంట్రాక్టుదారులకు కాంట్రాక్టులు చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వేచి చూడండి. మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసి అక్కడ మీ పేరు మీద పూజ చేయించుకున్నట్టయితే ఒకంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.